థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మన వైజాగ్ పీటర్ బ్రదర్ని మనం దేవుని వాక్యాన్ని వివరించడం కోసం ఇన్వైట్ చేస్తున్నాము. బ్రదర్ పీటర్ బ్రదర్. ఎస్ బ్రదర్, వాయిస్ క్లియర్గా వస్తుంది బ్రదర్? వస్తుంది బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే, వస్తుంది బ్రదర్, వస్తుంది బ్రదర్. ఎస్ బ్రదర్. మనం ఒక వాక్యం చూసుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము చూసుకుందాం. కాగా ఎవడైనా క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మనము క్రీస్తు ప్రభువునందు ఉన్నామని చెప్పేసి మనము చెప్పుకున్నప్పుడు మనము నూతన సృష్టిగా ఉంటాము. పాతవన్నీ గతించిపోయినవి, ఇదిగో క్రొత్తవాయని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. మనము బిలీవర్స్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. నేను అనేక సంవత్సరాల నుంచి యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను, యేసు ప్రభువు నాకు మారు మనసును అనుగ్రహించినారు, పలానా తేదీని నేను మారు మనసు పొందాను, పలానా తేదీని నేను బాప్తిజం తీసుకున్నాను, నేను ఇప్పుడు క్రీస్తు ప్రభువునందు ఉన్నా అని చెప్పేసి మనము సాక్ష్యం ఇస్తాం. కానీ మనం అలాగ చెప్పినప్పుడు మన పాత జీవితంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ గతించిపోయినవి, ఇది సమస్తము క్రొత్తమైనని చెప్పేసి మనము సాక్ష్యం ఇస్తున్నాం. ఇంకా మనము పాతవి ఇంకా గతించకుండా మన జీవితంలో ఇంకా వాటిలోనే మనం కొనసాగుతున్నట్టయితే మన ఆత్మీయ జీవితంలో ఒకసారి మనము పరీక్షించుకోవటం మంచిది. సో మనము చాలాసార్లు ఒక మాట మనము దేవుని వాక్యంలో చూస్తాం. ఏంటంటే మునుపు ఒకసారి ఎఫ్సీఎల్ రాసిన పత్రిక చూసుకుందాము. 2-3 వర్సెస్ చూసుకుందాము. ఎఫ్సీఎల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. తర్వాత ఇంకోసారి యోహాను సువార్త 9వ అధ్యాయంలో ప్రభువు ఒక గుడ్డివాడిని యొద్దకు వచ్చినప్పుడు నీవు ఒక నేల మీద ఉమ్మి వేసి బురద చేసి ఆ కన్నుల మీద అప్లై చేసి నువ్వు సిలోయము కొన్నిటికి వెళ్ళి కడుక్కో అని చెప్పేసి చెప్తారు. అతడు అలాగ చేసినప్పుడు అతడు స్వస్థత పొందుతాడు. వాక్య భాగం మనకు అందరికీ తెలుసు. తర్వాత అతడు అనేక మంది పరిసయ్యులు, శాస్త్రులు అతన్ని శోధించినప్పుడు అతడు చివరికి ఒక మాట ఏమంటాడంటే, నేను ఒకప్పుడు గుడ్డివాడిని అంటుని ఇప్పుడు నేను సమస్తము చూడగలుగుతున్నా అని చెప్పేసి సాక్ష్యం ఇస్తాడు. గుడ్డివాడినే ఉన్నాను కానీ ఇప్పుడు చూడగలుగుతున్నాను. చూడండి, యోహాను సువార్త ఒక్క వాక్యం చూసుకునే మనకు క్లియర్గా ఉంటుంది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ ఒక్క వాక్యం చూసుకుందాము. 25వ వచనంలో, 9వ అధ్యాయం 25వ వచనంలో, ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూస్తున్నాను అని చెప్పి సాక్ష్యం ఇస్తాడు. సో మన క్రైస్తవ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభునందు మనం ఉంటున్నామని చెప్పేసి చెప్పినప్పుడు, ఒకప్పుడు ఈ ఏరియాలో నేను స్పష్టంగా చూడలేకపోయాను, కానీ ఇప్పుడు నేను ఇది దేవుడు దాన్ని ఎలా చూస్తున్నాడో నేను కూడా దాన్ని అలా చూడగలుగుతున్నాను అని చెప్పేసి మనము సాక్ష్యం ఇస్తాము. మనము లివింగ్ క్రిస్టియన్ అని చెప్పేసి అనిపించుకోవడానికి సాక్ష్యం ఏమిటండి? హౌ వీ కెన్ నో వెదర్ వీఆర్ లివింగ్ క్రిస్టియన్స్ ఆర్ డెడ్ క్రిస్టియన్స్ అని చెప్పేసి ఎలా తెలుసుకుంటాము? మనం లివింగ్ క్రిస్టియన్స్గా మనము సజీవమైన క్రైస్తవులుగా ఉన్నట్టయితే దినదినము మనము మన జీవితంలో మార్పు జరుగుతూ ఉంటుంది, చేంజ్ వస్తూ ఉంటుంది. మనం కూడా ఈ విధంగానే సాక్ష్యం ఇస్తాము. మునుపు నేను ఒక విధంగా పోయిన సంవత్సరం నేను ఈ విధంగా ఉండేవాడిని, గుడితనంలో జీవించాను. ఈ సంవత్సరం దేవుడు నాకు వెలిగిస్తున్నాడు కాబట్టి నేను దేవుడు నాకు స్పష్టంగా ఏది మేలో ఏది కీడో, ఏది చీకటో ఏది వెలుగు అని, నాకు ఏది తీపిగా ఉందో ఏది చేదుగా ఉందో నాకు స్పష్టంగా తెలియజేస్తున్నారని చెప్పి మనము సాక్ష్యం ఇస్తాం.
కాబట్టి ఆ చేంజ్ అనేది మునుపటి జీవితానికి ఇప్పుడు జీవితానికి మన జీవితంలో ఎంతో తేడా కనిపిస్తూ ఉంటుంది. అది మనం క్రీస్తునందు ఉన్నామనడానికి సాక్ష్యముగా ఉంటుంది. మన అంతరంగమే మన మీద మన విషయమై, మన జీవితం విషయమై, మన డైలీ లైఫ్ విషయమై సాక్ష్యం ఇస్తా ఉంటుంది. సో మనము సరే ఒకప్పుడు నేను ఆ విధంగా ఉన్నాను, ఇప్పుడు నేను మారుమనసు పొందినప్పుడు కూడా మనం సాక్ష్యం ఇస్తాం. మారుమనసు పొందక ముందు నేను ఆ విధంగా జీవించాను. సపోజ్ 10 years బ్యాక్ మనం మారుమనసు బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి. నేను 10 సంవత్సరాల క్రితము ఒకప్పుడు ఆ విధంగా జీవించేవాడిని, తెలియకుండా చీకట్లో జీవించేవాడిని, పాపం చేస్తూ జీవించేవాడిని. కానీ తర్వాత ప్రభు నాకు వెలిగించి రక్షించినారని చెప్పేసి మనం సాక్ష్యం ఇస్తాం. కానీ ఆ సాక్ష్యంతో మారుమనసు పొందిన సాక్ష్యంతో మనం జీవితాంతం వరకు మనం అలా కొనసాగలేదు. ఈ దినమున మన స్థితి, మన యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో దేవుడు చూస్తున్నాడు. మనం మారుమనసు పొంది 15 years అయిపోవచ్చు, కానీ అది ఆ సాక్ష్యం చెప్పుకుంటా మనము బ్రతకలేము. కానీ ఈ దినమున మన యొక్క ఆత్మీయ స్థితి దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నదో దాని విషయమే మనము సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. ఎందుకంటే నిన్నటి దినంలో నేను ఆ విధంగా జీవించాను, కానీ ఈ దినమున దేవుడి వాక్యం చదువుతుంటే దేవుడు నాకు వెలిగిచ్చాడు, నా కళ్ళు తెరిచాడు, ఇప్పటివరకు గుడ్డివాడిగా ఉన్నా అని చెప్పేసి మనము సాక్ష్యం ఇవ్వాలి. సో దేని విషయమై మనము ఈ అంచె దినముల్లో దేవుని వాక్య ప్రకారము దేని విషయం మనం ఎక్కువగా సాక్ష్యం ఇవ్వాల్సి ఉన్నది. ఒకసారి చూడండి, తిమోతిలో రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో 1వ వచనంలో, ఈ అంచె దినములో జీవిస్తున్న మనము ఎటువంటి ప్రమాదంలో ఉన్నామో దేవుడి వాక్యం ముందుగానే మనల్ని హెచ్చరిస్తున్నది. అంచె దినములో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఈ లిస్ట్ లో మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ రాసిన 2, 3, 4, 5, 6, 7 ఈ వర్సెస్ లో మనం చెక్ చేసుకున్నట్టయితే మనం నిజంగా ప్రభు ఆశించిన నూతన సృష్టిగా మనం ఉన్నామా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది మనకి ఒక కొలబద్దగా, ఒక యాడ్ స్టిక్ గా మనకి ఈ యొక్క వర్సెస్ మనం తీసుకుని మనము పరీక్షించుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనుషులు స్వార్థ ప్రియులు అని చెప్పేసి అంటున్నారు. లవర్స్ ఆఫ్ సెల్ఫ్, మనము ప్రేమించుకునేవారుగా. సరే, ఒకప్పుడు యేసు ప్రభు మనం లేనప్పుడు మనల్ని మనమే ప్రేమించుకుంటూ, మన కోసమే మనం జీవిస్తూ, మన యొక్క డెస్టినీ ఒకటి సెట్ చేసుకుని నేను దానికోసం జీవించాలి ఈ లోకంలో అని చెప్పేసి మనము జీవిస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు దేవుడు లేడు, మనకు వెలుగు లేదు కాబట్టి. కానీ యేసు ప్రభు మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఇక జీవించే జీవితము నా కొరకు కాదు, కానీ నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తునందలే విశ్వాసం వలన యేసుక్రీస్తు ప్రభు కోసమే నేను జీవిస్తాను ఈ లోకంలో అని చెప్పేసి మనం చెప్పగలిగినట్టయితే, హోల్ హార్టెడ్గా చెప్పగలిగినట్టయితే, నా జీవితంలో నేను కాదు అది ఏ డెసిషన్ తీసుకోవాలన్నా సరే, ఇట్స్ నాట్ మై ఇంట్రెస్ట్, నా యొక్క ప్లెజర్ కాదు, కానీ ప్రభు దీని విషయమై సంతోషిస్తున్నారా అనేది అప్పుడు మనము పరీక్షించుకుంటాము. నిజంగా మనలో మార్పు వచ్చినట్టయితే, నూతన సృష్టిగా 2 Corinthians 5:17 ప్రకారం మనలో ఆ నూతన సృష్టిగా న్యూ క్రియేషన్ కింద మనం మారినట్టయితే, మనకంటే మనము ఎక్కువగా ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తాం. చూడండి, ఎందుకు అనేక మంది యవ్వన కాలంలో కానీ కొంచెం 30s లో ఉన్న వాళ్ళు కానీ ఎందుకు ప్రభు యొక్క గోల్స్ రీచ్ అవ్వలేకపోతారండి? ప్రభు ఆశించిన విధముగా వారు ఎందుకు జీవించలేకపోతారు? బికాజ్ ఎందుకంటే ఆ స్ట్రాంగ్ సెల్ఫ్, స్వీయం అనేది ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు, వెన్ సెల్ఫ్ ఈజ్ ఎంథ్రోన్డ్ ఆన్ ద థ్రోన్,
దాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు దట్ విల్ రూల్ అవర్ లైఫ్. మన జీవితాన్ని రూల్ చేసేదిగా మనం ఉంటుంది. సో అందుకని యేసు ప్రభు మొట్టమొదటగా డిసైపుల్ కింద ఉండడానికి డినై యువర్ సెల్ఫ్ ఫస్ట్ మాట అదే చెప్పారు. డినై యువర్ సెల్ఫ్ అని చెప్పేసి మొట్టమొదటి మాట చెప్పారు. సో దానిని మనంతటా మనము జయించలేము. కానీ యేసు ప్రభు ఈ లోకంలో ఏ విధంగా తను తాను ఉపేక్షించుకున్నారో, స్వీయంను ఏ విధంగా త్యజించి నేను తండ్రి చిత్తం చేయాలని చెప్పేసి ఏ విధముగా ఆయన ఆశించి జీవించినారో, దాని విషయమై మనం కూడా ప్రభువుని అనుసరించి మనం ఎక్సర్సైజ్ చేయవలసి ఉన్నది. హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి దట్ మీ హీ మే ఎగ్జాల్ట్ యూ ఇన్ డ్యూ టైమ్ అని చెప్పేసి పేతురు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. హంబుల్ యువర్ సెల్ఫ్, మళ్ళీ మనమే తగ్గించుకోవాలని చెప్పేసి దేవుడి వాక్యము సెలవిస్తుంది. సో మనము స్వీయము మళ్ళీ మనమే ఎక్కువగా ప్రేమించి దేవుని కంటే మళ్ళీ మనమే ఎక్కువగా ప్రేమించుకుంటున్నామా అనేది ఈ అంచె దినముల్లో మనం ఎక్కువగా పరీక్షించుకోవాలి. ఎప్పుడు ఎక్కువగా దేవుణ్ణి మనకంటే దేవుణ్ణి ఎక్కువగా ఎప్పుడు ప్రేమించగలమండి మనం? ఆయన ప్రేమను మనము అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు, ఆయన హోలీనెస్ని ఎక్కువగా, ఆయన యొక్క పరిశుద్ధతను మనం ఎక్కువగా వాంఛించినప్పుడు, మన యొక్క స్థితి మనము దేవుని యొక్క వెలుగు మన మీద పడి మన స్థితి అవర్ రెచెడ్నెస్ మనం చూసుకున్నప్పుడు, అప్పుడు దేవా వద్దు ప్రభువా, నన్ను నేను ప్రేమించుకోను, నేను అసహించుకొంచున్నాను. యోబు కదా, నన్ను నేను అసహించుకున్నానని. ఆ విధముగా మనకు మనం కాదు కానీ దేవుణ్ణి ఎక్కువగా చాలా సౌందర్యమైన పరిశుద్ధమైన దేవుణ్ణి మనము ఎక్కువగా ప్రేమిస్తాం. నేను మారుమనసు పొందినప్పుడు దేవుడు నాకు అలాగే ఆ యొక్క హృదయమును, నా యొక్క హృదయ స్థితిని నాకు చూపించినప్పుడు అరే నేను ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నానా అని చెప్పేసి నేను కూర్చుని ఏడ్చిన. సో మారుమనసు పొందినప్పుడే కాదు కానీ ఇప్పుడు కూడా మనము ప్రభు దగ్గర కనిపెట్టినప్పుడు, ప్రభువా నా యొక్క సెల్ఫ్ ఇంత మీ దృష్టిలో ఇంత హేయంగా ఉందని చెప్పేసి మళ్ళీ మనము తృణీకరించుకుంటాం. ఆ విధముగా పరిశుద్ధుడైన దేవుణ్ణి, హోలీ గాడ్ని మనము ప్రేమిస్తాం. రెండవదిగా ధనాపేక్షలు, ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా మనం ఉంటామని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతుంది. సో నో మ్యాన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. ఎవరో ఇద్దరిని ప్రేమించలేరు, దాసుడుగా ఉండాలని చెప్పేసి యేసు ప్రభు చెప్పారు. ఇద్దరికి నువ్వు దేవుడినన్నా ప్రేమించగలము, మనం లేకపోతే మన ధనమునన్నా ప్రేమించగలము. రెండింటిని మనం ప్రేమించి అప్పుడు మన జీవితం ఒక డబుల్ లైఫ్ అయిపోతుంది. కాబట్టి మరలా దీని విషయంలో కూడా దేవుని యొద్ద ఇటర్నల్ రిచెస్ ప్రభు యందు ఉంది అని చెప్పేసి మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, ట్రూ రిచెస్ దేవుని యొక్క భయములో ఆయన యొక్క ట్రూ రిచెస్ ఉన్నాయని చెప్పేసి ఎప్పుడైతే మనము గ్రహిస్తామో, అప్పుడు మనము దేవుని యందు మనం ఎక్కువగా మనము నిలిచి ఉంటాం. తర్వాత మనము బింకంలాడ్ ఆర్ బోస్టర్స్. చూడండి, అనేక సార్లు మనకు వచ్చే టెంప్టేషన్ ఏంటంటే మన విషయమే మనం ఎక్కువగా బోస్ట్ చేసుకునే వారిలాగా, మన యొక్క అచీవ్మెంట్స్ విషయంలో కానీ, మన యొక్క అవర్ పొజిషన్ విషయంలో కానీ, మన స్పిరిచువల్ నాలెడ్జ్ విషయంలో కానీ, అవర్ రిలీజియన్ విషయంలో కానీ మనం అనేక సార్లు అతిశయించేవారిలాగా, ఒకసారి ఆ బోస్టింగ్ కూడా పైకి మాటల రూపంలో కనపడకపోవచ్చు కానీ అంతరంగంలో అది నిలిచి ఉంటుంది. సో కాబట్టి ఆ విధముగా అహంకారులు, ప్రౌడ్ పీపుల్, దూషకులు. తర్వాత ఫిఫ్త్ వర్స్లో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారనే ఉంది. పైకి చాలా భక్తి గల వారి వలె ఉండడము, తర్వాత దాని శక్తిని ఆశ్రయించలేకపోవడం. పైకి భక్తి గల వారుగా కనపడినప్పుడు మనము ఎప్పుడైతే దాన్ని పరిశుద్ధాత్మ ద్వారా దాని యొక్క శక్తిని ఆశ్రయిస్తామో అప్పుడే మనము పాపమును జయించే వారిలాగా ఈ లోకంలో మనం ఉండగలం.
శక్తిని ది పవర్ టు ఓవర్కమ్ సిన్ మన జీవితంలో రావాలంటే మనం హోలీ స్పిరిట్ యొక్క పవర్ని మనము ఎక్స్పీరియన్స్ చేయవలసిన వారమే ఉన్నాం. సో కాబట్టి మన యొక్క ఈ పై కనపడే పరిస్థితులే కాదు కానీ మన యొక్క డిజైర్స్ అండ్ మోటివ్స్ కూడా దేవుడు నూతన పరిచే దేవుడు అంటున్నారు. ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయనంటే ఓన్లీ పై పరిస్థితులే కాదు కానీ మన యొక్క డిజైర్స్ అండ్ మోటివ్స్ కూడా యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరిచే దేవుడు అంటున్నారు. చూడండి ఒకసారి 139వ కీర్తన చూసుకుందాం. ఒకసారి 139వ కీర్తన. ఇరవై 23వ వచనంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకునము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునము, నీ ఆయాస్కరమైన మార్గం నా యందున్నదేమో చూడము, నిత్య మార్గం నన్ను నడిపించు. నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకునము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకునము, నీ ఆయాస్కరమైన మార్గం నా యందున్నదేమో చూడము, నా నిత్య మార్గం నన్ను చూడండి. నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకున్నామని చెప్పేసి ఇక్కడ దావీదు చెప్తున్నాడు. నా థాట్స్ ఏ విధంగా ఉన్నాయి, నా మోటివ్స్, నా డిజైర్స్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి దావీదు నన్ను పరీక్షించమని చెప్పేసి దేవుడిని అడుగుతున్నాడు. సో దావీదు ఒక మాట అంటాడు, ఏమన్నాడు కీర్తనలో, నీ చిత్తానుసారంగా నా ప్రవర్తన స్థిరపడి ఉండిన యెడల ఎంత మేలు అంటాడు. నీ చిత్తానుసారంగా అంటే ప్రభా మీ చిత్తానుసారంగా మీ యొక్క నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ఆ విధంగా నా యొక్క బిహేవియర్ ఉంటే నాకెంత మేలు అని చెప్పేసి అంటాడు. చూడండి ఇక్కడ నా నోటి మాటలో నా హృదయ ధ్యానము తర్వాత నా నోటి మాటల్లో నా హృదయ ధ్యానం మీకు అంగీకారమగును గాక అంటాడు. నీకు ఇష్టమైన విధంగా నిన్ను సంతోషపరిచే విధంగా ప్రభువా నా ప్రవర్తన ఉంటే మంచిది అని చెప్పేసి అతడు ఆశిస్తాడు. చూడండి ఆ విధముగా అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ క్రీస్తు ప్రభువులు యొద్ద మనం పొందుతున్నామండి. చూడండి ఈ లోకంలో చాలా మంది మేము నూతన వ్యక్తులుగా మారిపోతున్నాం అని చెప్పేసి చెప్తారు. ఈవెన్ హీదన్ పీపుల్ కూడా మేము నూతన జీవితం ఆరంభించాం పలానా సంవత్సరం నుంచి అంట. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన తన యొక్క ఆత్మ సహాయంతో మనకి ఇన్నర్ హీలింగ్ కూడా, డిజైర్స్ అండ్ మోటివ్స్ కూడా, థాట్స్లో కూడా నూతన పరచబడిన స్థితిని ఆయన దయచేస్తారు. అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనము యవనస్తులుగా ఆశించినట్టయితే భావి జీవితంలో మీరు ఒక దేవుని కొరకు మంచి ఫలములు ఫలించేవారుగా మీరుంటారు. దానికోసము దేవుడు చెప్తున్నాడు, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది, అడగండి మీకు ఇవ్వబడుతుంది అని చెప్పేసి యేసు ప్రభు చెప్పినారు. ఎందుకంటే మనం అడుగుతున్నది దేవుని చిత్తానుసారంగా అడుగుతున్నాం కాబట్టి, దేవుని సంతోషపరిచే జీవితం కోసం అడుగుతున్నాం కాబట్టి, గాడ్ ప్లీజింగ్ లైఫ్ కోసం మనం అడుగుతున్నాం కాబట్టి దేవుడు తప్పకుండా మనం అడిగినవి మనకు దయచేస్తారు. యథార్థంగా దేవుని యొద్దకు వెళ్ళి మనం అడిగినట్టయితే దేవుడు తప్పకుండా మనకి దయచేస్తారు. ఒక బ్రదర్ని కలిసినప్పుడు ఈ మధ్య ఆయన ఒక బ్రదర్ దగ్గర కలిసినప్పుడు ఆ బ్రదర్ ఒకటి అడిగాడు, బ్రదర్ ప్లీజ్ ప్రే ఫర్ మీ దట్ గాడ్ మే హ్యావ్ అథారిటీ ఇన్ మై హోమ్, న్యూలీ మ్యారీడ్ బ్రదర్ అండ్ ప్లీజ్ ప్రే ఫర్ ది అనౌంటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ మై లైఫ్ అని చెప్పి ఆ బ్రదర్ రిక్వెస్ట్ పెట్టారు. ప్లీజ్ ప్రే దట్ గాడ్ మే హ్యావ్ అథారిటీ ఇన్ మై హోమ్, న్యూలీ మ్యారీడ్ బ్రదర్ అండ్ సిస్టర్. సో చూడండి అలాగా మనం ప్లీజ్ ప్రే దట్ గాడ్ మే హ్యావ్ అథారిటీ ఇన్ మై లైఫ్. యవన కాలంలో ప్రభా మీ యొక్క ఆధిపత్యం కింద నేను జీవించడానికి నాకు సహాయం చేయండి అని చెప్పేసి మనము ప్రభువుని యథార్థ ఉదయంతో వేడుకున్నట్టయితే మా ప్రభు మనకు తప్పకుండా ఆయన దయచేసే దేవుడు అంటున్నారు.
చూడండి ఆ వాక్యం చూడండి, అక్కడ మనం చూసుకున్నది 2 తిమోతిలో చూసుకున్నది. అక్కడ ఇంకొక విషయం చూసుకుందాం మనము. 4th వర్స్‌లో ద్రోవులు, మూర్ఖులు, గర్వాంధులు. చూడండి, గర్వము చేత బ్లైండ్‌నెస్ వచ్చిన వాళ్ళంటారు. చూడండి, మనము ఈ లోకంలో దేన్ని బట్టి మనం అతిశయించగలం? దేన్ని బట్టి మనము ఒకసారి మనము ఏ బండ నుండి మనం చెక్కబడ్డామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఏ గుంట నుండి మనం తీయబడ్డామో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మనం ఈ లోకంలో దేన్ని బట్టి మనం అతిశయించము. చూడండి, ఓన్లీ ఒకదాని విషయమే మనం ఒకదాని యందు ఈ లోకంలో అతిశయిస్తాం. దేని యందు అతిశయిస్తామండి? ది క్రాస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు యొక్క సిలువ యందు మాత్రమే మనం అతిశయిస్తాం. ఒకసారి మనము మన కొరకు యేసు ప్రభువు ఆ సిలువలో ఎటువంటి వెల చెల్లించారో, నా పాపములు వాళ్ళు మాపడానికి ప్రభు ఎలాంటి వెల చెల్లించినారో ఒకసారి మనం సిలువను చూసి గ్రహించినట్టయితే, మన యొక్క స్థానమును ప్రభువు ఏ విధంగా తీసుకున్నారో మనము ఒకసారి గ్రహించినట్టయితే, మనము ప్రభు దగ్గర డీప్ రిపెంటెన్స్‌తో, ఆ కాంట్రైట్ హార్ట్‌తో మనము దేవుని ఎదుట పశ్చాత్తాపడతాం. ప్రభువా, నన్ను రక్షించడానికి, ఆ నరక పాత్ర నుండి నన్ను రక్షించడానికి ప్రభువా, పాపం యొక్క శాపం నుండి నన్ను విడిపించడానికి ప్రభువా, మీరు నా స్థానం తీసుకున్నారా అని చెప్పేసి మనము తల వంచుకుంటాం, ప్రభు ఎదుట తల వంచుకుంటాం. అప్పుడు ఓన్లీ సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించడం నాకు దూరమగును గాక అని చెప్పేసి పౌలు చెప్పిన విధముగా, సిలువ యందు తప్ప మరి దేని యందు మనము అతిశయించము. మన స్వీయం నందు అతిశయించము, మన యొక్క అచీవ్మెంట్స్ నుంచి అతిశయించము, మన యొక్క పొజిషన్లు అతిశయించము. మనకంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తాము. ఎందుకంటే ప్రభుని ఎల్లప్పుడూ మన కళ్ళు ఎదుట పెట్టుకుంటాము కాబట్టి, ఇతరులను ప్రేమించే వారిలాగా ఉంటాము, కృతజ్ఞత కలిగి ఉంటాము. నేను లాస్ట్ సెంచరీలో చూస్తున్నాను, ఒక కంట్రీలో ఆయన కృతజ్ఞత కలిగి ఉండమంటే చెప్తున్నాను. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అని చెప్పేసి మనం అనేక సార్లు పాట పాడతాం కదా. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అని పాట పాడతాం. కానీ ప్రాక్టికల్ లైఫ్లో మనకి ఆ థ్యాంక్స్ గివింగ్ కనబడుతుందండి. ఒక ఓల్డ్ మ్యాన్ వాచ్ రిపేర్ చేస్తున్నప్పుడు ఒక గ్లాస్ పెట్టుకుంటాడు కదా, ఆ గ్లాస్, ఆ స్ప్రింగ్స్ అవన్నీ ఈచ్ పార్ట్ ఆఫ్ దట్ వాచ్ దానిలో పెట్టినప్పుడు దేవునికి స్తోత్రం అని చెప్పి చెప్తాడు. సరైన పొజిషన్లో పెట్టబడినందుకు దేవునికి స్తోత్రం అని చెప్పి చెప్తాడు. చూడండి, దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఏంటంటే మన జీవితంలో కృతజ్ఞత చెల్లించడానికి, థ్యాంక్స్ చెల్లించడానికి అనేకమైనవి, ఈవెన్ మైనర్ థింగ్స్ లో కూడా ప్రభువుకు మనము కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత లేని వారు అని చెప్పేసి ఇక్కడ అంచెదినాల్లో ఉంటారని చెప్తున్నారు. తల్లిదండ్రులకు అవిధేయులు. ఓకే, తల్లిదండ్రులు ఒకవేళ స్పిరిచువల్గా లేకపోయినట్టయితే, ఆ స్పిరిచువల్ పేరెంట్స్గా ఉన్న, చర్చ్లో ఉన్న స్పిరిచువల్ పేరెంట్స్గా ఉన్న వారికి వారి యొక్క సలహాలు తీసుకోవడం, మన సొంత జ్ఞానం మీద వెళ్ళిపోకుండా అటువంటి వారి యొద్దకు వెళ్ళి దేవుని వాక్యానుసారమైన విజ్డమ్ కోసము అటువంటి స్పిరిచువల్ పేరెంట్స్కి యొద్దకు వెళ్ళి మనము అడ్వైస్ తీసుకోవడం, దట్ ఈస్ హ్యూమిలిటీ. చూడండి, ఈ విధముగా మనము ఎక్కడైతే ఈ లిస్ట్ రాయబడిందో వాటన్నిటి నుండి మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం. యేసు ప్రభువునందు నిజంగా ఉన్నట్టయితే 1 by 1 మనము ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాం. పైకి భక్తి గలవరవలే ఉండే దాని శక్తి, యేసు ప్రభు యొక్క శక్తిని మనము ఆశ్రయిస్తూ ఉంటాం అనుదినము. ఏదో సండే చర్చ్కి వచ్చినప్పుడే కాదు, లేకపోతే ఏదో ఈవినింగ్ బైబిల్ చదివినప్పుడు కాదు, కానీ ప్రతి సిచ్యువేషన్లో ప్రభు యొక్క శక్తిని మనము ఆశ్రయించే వారిలాగా ఉంటాం. కాబట్టి ఆ విధంగా మనము ఇన్నర్ డిజైర్స్ అండ్ మోటివ్స్ విషయంలో, ఈ సిన్స్ అనే విషయంలో ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేవారిలాగా మనం ఉంటాం. తర్వాత యవ్వన కాలంలో మెయిన్ యవ్వన కాలంలో చూసేది ఏంటంటే, మనము మ్యారేజ్ విషయం వచ్చేసరికి చాలా ఎక్కువగా కనిపించేది ఏంటంటే, మనం పైకి దేవుడి యొద్దకు వచ్చినట్టే కనిపిస్తాము, దేవుడి వాక్యం విన్నట్టే కనిపిస్తాము, దేవుడి వాక్యం చూసి విని చాలా సంతోషిస్తాము, మనం అంతరంగంలో మార్పు చెందాలని ఆశిస్తాము. కానీ వివాహం వచ్చేసరికి అవతల వారు నాకు అంటే ఆ క్యాష్ విషయము మనం చాలా పర్టికులర్గా ఉంటాం.
వారు నాకు చెందినవారా, నాకు కులస్తులా కాదా, లేకపోతే నాకు కులస్తులా కాదా, దాని విషయమై చాలా మనము ఒకలాంటి డిఫరెన్స్ మన జీవితంలో కనపడతా ఉంటాం. చూడండి ఏ విధముగా దీన్ని మనము ఓవర్కమ్ చేయగలం. మరలా ప్రభు వైపు చూసినప్పుడు మాత్రమే ఆ ప్రైడ్ని ఏ విధముగా యేసు యొక్క సిలువ వైపు చూసి మనం జయిస్తాము. మరలా యేసు ప్రభు వైపు చూసినప్పుడే మనము యేసు ప్రభు నేను పాపిగా రెచ్చడ్ పర్సన్గా ఉన్నప్పుడు పరిశుద్ధుడైన యేసు ప్రభు నన్ను ప్రేమించారు. రక్తంలో పొర్లుచున్నప్పుడు ఆయన నన్ను తుడిచి తన భుజముల మీద వేసుకొని ఆయన నన్ను తన యొక్క ఫోల్డ్కి నడిపించి ఇన్ టెండర్నెస్ హీ సాట్ మీ అని చెప్పేసి ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది. ఆయన నన్ను తన ఫోల్డ్కి, తన దేవుడి సన్నిధికి నడిపించి నన్ను తన వాక్యము ఆహారం పెట్టి జీవజలాలను నాకు దయచేసి ఆయన నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. పరిశుద్ధుడైన ప్రభు ఫిట్ టు బి థ్రోన్ అవుట్, కానీ ఆయన నన్ను ఎన్నుకుని క్యారీ అవుట్ చేసి భుజంలో వేసుకుని ప్రభు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. చూడండి, ఆ ప్రభువే నన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు నేను కూడా ఇటువంటిది కలిగి ఉండకూడదని చెప్పేసి మనము ఆ గ్రహింపులోకి వస్తాం. చూడండి, అప్పుడు హై పొజిషన్, లో పొజిషన్, లేకపోతే ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్, లో ఎడ్యుకేషన్, లేకపోతే హై క్యాస్ట్, లో క్యాస్ట్, ఇవన్నీ భేదం మన జీవితంలో కనిపించింది. ఆ విధముగా మనము దీన్ని మనము ప్రభువు మన ఎలా చూపించిన, ప్రభువు మనల్ని ఎలా చూస్తున్నారో, తృణీకరింపబడ్డానికి, డిస్పైజ్ చేయబడి త్రోట్ చేయబడ్డానికి అలాంటి స్థితిలో ఉన్న మనల్ని ప్రభు ఏ విధంగా చూస్తున్నారో మనం గ్రహించినప్పుడు మనం కూడా ఇతరులని ఆ విధంగానే చూస్తాం. చూడండి, ఇంగ్లీష్లో పాట పాడతాం కదా, వెన్ ఐ సర్వే ద వండరస్ క్రాస్ ఆన్ విచ్ ద ప్రిన్స్ ఆఫ్ గ్లోరీ డైడ్. మహిమావంతమైన రాజు ఆ శిలువ మీద చనిపోయినప్పుడు దాన్ని ఒకసారి నేను సర్వే చేసినప్పుడు, ఆన్ విచ్ ద ప్రిన్స్ ఆఫ్ గ్లోరీ డైడ్, మై రిచెస్ట్ గెయిన్ ఐ కౌంట్ బై లాస్ అండ్ పోర్ కంటెంప్ట్ ఆన్ ఆల్ మై ప్రైడ్. అండి, నాకు ఈ లోకంలో ఏదైతే లాభకరంగా ఉందో దాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాను. అండ్ పోర్ కంటెంప్ట్ అంటే అదంతా చాలా చెత్తతో కంటెంప్ట్, నా గర్వం అంతటి మీద నేను ఏది పనికిరాని దానిగా నేను ఎంచుకుంటున్నా అని చెప్పేసి ఇంగ్లీష్లో భక్తుడు పాట రాస్తాడు. కాబట్టి ఈ విధముగా ప్రభు వైపు చూడడం ద్వారా ప్రభు మనల్ని ఏ విధముగా ఆకర్షించుకున్నారో మనం ఒకసారి లోతుగా కూర్చుని మెడిటేట్ చేయడం ద్వారా మనం నెమ్మదిగా నూతన సృష్టిలోకి మనం మారుతూ ఉంటాం. చూడండి, ఒక వాక్యం చూసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనమందరమును, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందచ్చు, ప్రభు ఒక ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. మహిమ నుండి అధిక మహిమను పొందచ్చు, ప్రభు ఒక ఆత్మచేత. ఫుట్ నోట్స్లో ఏముంటుందంటే ఆత్మ యొక్క ప్రభు చేత ఆ పోలికగానే ప్రభు సహాయంతో మనము మార్చబడుచున్నాం. ప్రభు యొక్క ఆత్మ సహాయంతో ప్రభు వైపు చూడటం ద్వారా భక్తుడు రాస్తారు కదా, కీర్తనకారుడు రాస్తారు కదా, ఆయన తట్టు చూడగా నాకు వెలుగు కలిగను అని చెప్పేసి దావీదు రాస్తాడు. ప్రభు వైపు చూసినప్పుడు నాకు వెలుగు కలిగింది, నా స్థితి ఏంటో నేను చూసుకున్నాను, ఆయన నన్ను ఏ విధముగా ఆకర్షించుకున్నారో నేను గ్రహించినానని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా మనము ఈ అంచె దినాల్లో ఎంతో ముమ్మరమైన జీవితం జీవిస్తున్నాం. మనము దేవుని వాక్యానుసారమైన దేవుని వాక్యం పరిశీలించుకోవడానికి
మనకి ఇవ్వబడిన ఈ యొక్క యాడ్ స్టిక్లో మళ్ళీ మనం పరీక్షించుకున్నట్టయితే ఇంకా మనము ప్రభు ఆశించిన స్థితిలో మనం ఇంకా ఉన్నామా లేదా అని చెప్పేసి మనము గ్రహిస్తాం. నేను మధ్యాహ్న వీడియో చూస్తున్నప్పుడు 1945 సెకండ్ వరల్డ్ వార్ లో ఆ యొక్క కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఆ యొక్క మనుషులు చూసినప్పుడు వితౌట్ ఫుడ్, వితౌట్ వాటర్ వాళ్ళు ఏ విధముగా చిక్కి శల్యమైపోయారో వాళ్ళ యొక్క ఫొటోస్ చూసినప్పుడు లాక్స్ ఆఫ్ పీపుల్ డైడ్ ఇన్ దట్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో చనిపోయారు. పోలాండ్లో, హాలండ్, హంగేరీ చాలా మంది చనిపోయారు నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో. అప్పుడు నేను చూసినప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా మీరు వారు ఆ విధముగా చనిపోయినారు, కానీ నాకైతే ప్రభువా మీరు ఎన్ని ఇంకా సమయం ఇస్తున్నారు, మీ వాక్యం ఇస్తున్నారు మిమ్మల్ని తెలుసుకోవడానికి. ఇంకా నాకు ఫుడ్ వాటరే కాకుండా స్పిరిచువల్ ఫుడ్ అండ్ స్పిరిచువల్ డ్రింక్ కూడా ప్రభువా మీరు నాకు దయచేసి మీరు నాకు ఈ వాక్యం ద్వారా మీరు నాకు దయచేసి నన్ను పోషిస్తున్నారు ప్రభువా. నేను ఎంతగా మీరు నా యొద్ద నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభువా, మీరు ఆ స్పిరిచువల్ ఫ్రూట్స్, ఆ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ ఎంతగా నా దగ్గర నుంచి ప్రభావ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకున్నాను. ఇవ్వబడిన ఒకే ఒక జీవితంలో వారి వల్లే కాకుండా నాకు ఎన్నో ప్రభావ మీరు అడ్వాంటేజెస్, ఎన్నో బ్లెస్సింగ్స్ నా జీవితంలో ఇచ్చారు. ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబడుతుందో వారి ఎదురుండి మీరు ఎక్కువగా ఆశిస్తారని చెప్పేసి యేసు ప్రభువు ఒకసారి చెప్తారు. కాబట్టి యవ్వన కాలంలో మీరు వింటున్నప్పుడు ఈ వింటున్న సత్యాలు మీరు నిజంగా మీరు ఎంతో వింటున్నప్పుడు వాటిని సీరియస్గా తీసుకున్నట్టయితే రాబోయే జీవితంలో మీరు కూడా ప్రభు కొరకు ఫలించి ట్రాన్స్ఫార్మ్ లైఫ్ జీవించి మీరు కూడా యేసు ప్రభువుని మహింపరిచేవారుగా ఉంటారు. థ్యాంక్ యూ.